హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను సంపూర్ణ. ఈరోజు నేను మీకు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ చేసి చూపిస్తానండి. 38 సైజ్ బ్లౌజ్, ఇది చెస్ట్ సైజ్ 38. అయితే ఈ మెథడ్లో కనుక మీరు కట్ చేశారంటే ఇంకా మీ కస్టమర్స్ మీకు ఫిదా అవ్వాల్సిందే. మీ టాలెంట్కి అసలు ఇంకా ఎక్కడ వెళ్ళారండి, మనల్ని వదిలేసి మన కస్టమర్స్ ఇంకా మనకే ఇస్తూ ఉంటారు బ్లౌజెస్. ఇక్కడ నేను లైనింగ్ క్లాత్ 1 మీటర్ మీద 10 సెంటీమీటర్స్ ఎక్కువ తీసుకున్నాను, ఎల్బో హ్యాండ్స్ అని. అయితే తర్వాత మళ్ళీ వాళ్ళు చేంజ్ చేసుకున్నారు, షార్ట్ హ్యాండ్స్ పెట్టమన్నారు. నేను ముందే తీసేసుకున్నాను కాబట్టి ఇంకేం చేయలేను. అయితే ఓపెన్స్ వచ్చేసి మన ఎదురు వైపుగా వేసుకోవాలి. చూడండి, కూర ఉంటుంది కదా లైనింగ్కి, అది మన ఎదురు వైపుగా ఉండాలి. క్లోజ్ ఉన్నది మన దిక్కు ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు నేను ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ తీసుకుంటున్నాను, బ్యాక్ పార్ట్ కటింగ్ చేస్తాను. దానికోసము ముందు ఇక్కడ ఈ ఎడ్జ్కి ఏవైనా హెచ్చు తగ్గులు ఉంటే మీరు కట్ చేసేసుకున్నాక ఒక 1/2 ఇంచ్ లైన్ ఇట్లా డ్రా చేసుకోండి స్కేల్తోని. ఇది ఎందుకు అంటే మనం నడుముకి పట్టి వేస్తాం కదా, ఆ పట్టి కోసం అనమాట 1/2 ఇంచు. ఇక్కడ బ్లౌజ్ పొడవు వచ్చేసి 13.5 ఇంచులండి. ఏదైతే లైన్ గీసినామో ఆ లైన్ మీద నుండి 13.5కు ఒక మార్క్ పెట్టేసి ఒక 1/2 ఇంచు పైకి ఇంకోటి ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకు అంటే స్టిచ్చింగ్ చేస్తాం కదా షోల్డర్ మీద, దానికోసం. ఓకేనా? 1/2 ఇంచు కింద నడుము పట్టి కోసం, 1/2 ఇంచు స్టిచ్చింగ్ కోసం, మధ్యలో వచ్చేసి 13.5. అంటే టోటల్ గా బ్లౌజ్ పొడవు వచ్చేసి 14.5 ఇంచులు తీసుకున్నాను ఖర్చులతో సహా. ఇట్లా ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. పైకి కూడా చేయండి, ఆ ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే స్టిచ్చింగ్ కోసం వదిలామో దానికి కూడా. అందుకని డబల్ లైన్ డ్రా చేసుకుంటున్నాను ఇక్కడ నేను. ఇప్పుడు షోల్డర్ నెక్ ఎంత తీసుకోవాలనేది మనం చూద్దామండి. ఇక్కడ షోల్డర్, అమ్మాయి షోల్డర్ వచ్చేసి 14 ఇంచులు. అయితే ఇది బోట్ నెక్ బ్లౌజ్ అనమాట. బ్యాక్ సైడ్ బోట్ ఉంటుంది, ఫ్రంట్ నార్మల్ గా డీపే వస్తుంది, బ్యాక్ బోట్ ఉండేసి కింద డిజైన్ కూడా ఉంటుంది. నేను మీకు లాస్ట్ లో నేను డిజైన్ చూపిస్తాను ఏది కుట్టినానని. అయితే ఇట్లా ఉన్నప్పుడు షోల్డర్ ని మనకు బోట్ నెక్ బ్లౌజ్ ఉన్నప్పుడు హాఫ్ చేసుకోవాలి కరెక్ట్ గా. 14 ఇంచెస్ ఉంది కదా, 7 ఇంచులు షోల్డర్ పెట్టుకున్నాను, అదే 7 ఇంచులు చంకా డౌన్ కూడా పెట్టుకున్నాను. చూడండి, ఏదైతే లైన్ 7 ఇంచుల వరకు వచ్చిందో అక్కడ నుండి 7 ఇంచులు చంకా డౌన్ తీసుకున్నాను. ఇప్పుడు షోల్డర్ కరెక్ట్ 7 ఇంచులు ఎక్కడికి వచ్చిందో అక్కడ నుండి నేను ఒక 3 ఇంచుల వరకు ఒక మార్క్ తీసుకుంటున్నాను. ఎందుకు అనంటే ఇది షోల్డర్ కోసం అనమాట. మనము ఇప్పుడు నెక్ వైపు నుండి కొలవకుండా ఇటు నేను షోల్డర్ దగ్గర నుండి మెజర్మెంట్ చేసుకుంటున్నాను. చూడండి, 3 ఇంచులకు ఒక మార్క్ అనేది తీసుకోవాలి మనం. ఇప్పుడు ఈ 3 ఇంచుల దగ్గర నుండి వచ్చిన మార్క్, అది వెడల్పుగా ఉంటది కదా, అది బోట్ నెక్ కి సరిపోతుంది అనమాట. మనము బోట్ నెక్ ఉన్నప్పుడు మీరు 5.5 ఇంచులు 6 ఇంచులు అట్లా తీసుకున్నారనుకోండి, చాలా బ్లౌజ్ అంతా టైట్ గా బిగబట్టేసినట్టు ఉంటది. ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి 10 ఇంచులు అండి. నేను 10 ఇంచులు పైన మనము ఏదైతే బ్లౌజ్ పొడవు తీసుకున్నామో అక్కడ నుండి 10 ఇంచులు కిందకి మెజర్ చేసుకొని ఆ తర్వాత ఒక స్ట్రెయిట్ లైన్ గీసుకున్నాను. ఏదైతే ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చింది కదా, షోల్డర్ దగ్గర నుండి ఒక 3 ఇంచులు తీసుకున్నాను కదా, అక్కడి వరకు మనకు నెక్ అనేది డ్రా చేసుకోవచ్చు అనమాట. ఇది డిజైన్ నెక్ కాబట్టి నేను ఇప్పుడు డ్రా చేయట్లేదు, అది లాస్ట్ లో చూసుకుంటాను. ఇప్పుడు చెస్ట్ సైజ్ వచ్చేసి 38 ఇంచులండి. 38 ఇంచులను 4 భాగాలుగా చేసుకుందాము. మీరు క్యాల్కులేటర్ అయినా యూజ్ చేయండి, లేదా టేప్ ని ఇట్లా 4 మడతలకేసి మనం చూసుకుంటే ఇక్కడ 9.5 వస్తుంది. చెస్ట్ లూజ్ 9.5 అన్నట్టు. ఇక్కడ చూడండి, ఇక్కడికి 9.5కు ఒక మార్క్ పెట్టేసినాను. తర్వాత మనకు నడుము సైజు కావాలి. నడుము సైజు వచ్చేసి మనకు 30 ఇంచులు ఉందండి. 30 ఇంచులను కూడా మనం 4 భాగాలుగా చేసుకుందాము. 30 ఇంచులను 4 భాగాల కింద చేస్తే మనకు ఇక్కడ 7.5 వస్తుందండి. చూడండి, ముందైతే ఫస్ట్ సగం చేసినాను. 30ని సగం చేస్తే 15, 15ను మనం సగం చేస్తే 7.5 ఇంచులు మనకు వస్తుంది. అంటే నడుము సైజు మనం ఇక్కడ 7.5 తీసుకోవాలి. ఈ ఫోల్డింగ్ మీద ఉంది కదా బ్లౌజ్, అందుకని ఇక్కడ 7.5కు ఒక మార్క్. ఆ తర్వాత టక్స్ కోసం 1 ఇంచు మార్క్ తీసుకోవాలి. అయితే ఇప్పుడు మనము ఈ టక్స్ కోసము, ఈ మెయిన్ క్లాత్ కోసం ఇవి కాకుండా ఒక 2 ఇంచులు మనకు ఎక్స్ట్రా క్లాత్, అంటే మనకు ఖర్చుల కోసం సైడ్స్కి ఉంటుంది కదండి, దానికోసం 2 ఇంచులు తీసుకున్నాను. మీకు 2 ఇంచులు ఇష్టం లేదంటే 1.5 ఇంచులు కూడా మనము తీసుకోవచ్చు. ఓకేనా? ఇది వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్. ఇప్పుడు నేను గీసిన లైన్ వచ్చేసి మనకు బ్లౌజ్ ఫిట్టింగ్ మార్క్ అనమాట. ఓకేనా? ఫిట్టింగ్ ప్లస్ ఎక్స్ట్రా క్లాత్ 2 కూడా వచ్చేసినాయి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ గీయడం అనేది అయిపోయింది, కటింగ్ చేసేసుకుందామండి. మీకు నేను చెప్పే ఈ మెథడ్ మీకు అర్థమవుతుంటే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని మీరు చేసే ఒక లైక్ వలన మరొక 4 వీడియో చూడగలుగుతారు, వాళ్ళకు కూడా ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుంది. ప్లీజ్ మరి నన్ను కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. లైక్ చేయడం మర్చిపోతా ఉన్నారు చాలామంది, ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని.
ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూడండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేసేసినాను. ఆ తర్వాత ఇక్కడ మనం చిన్నగా కట్స్ పెట్టుకోవాలండి గుర్తుగా, ఎందుకంటే ఇవి ఫిట్టింగ్ మార్క్స్ కదా, మనం మెజర్మెంట్స్తో తీసుకుంటున్నాం కదా బ్లౌజ్కి. ఇట్లా చిన్నగా గుర్తులు పెట్టుకుంటే ఇంకా మనకి మళ్ళీ మెజర్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకేనా. ఈ నెక్ వచ్చేసి నేను మెయిన్ క్లాత్ కట్ చేసేటప్పుడు కట్ చేస్తాను, అది కూడా నెక్ పీస్ వేయాలండి. అదంతా నేను ఇప్పుడు నెక్ మీకు చూపెట్టట్లేదు డిజైన్, జస్ట్ నేను ప్రిన్సెస్ కట్ కుట్టేది చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి బ్యాక్ టక్స్ ఎట్లా తీసుకోవాలంటే, మనము ఆ మధ్యలోకి ఏదైతే ఫోల్డ్ ఉందో అది మనము ఈ ఫిట్టింగ్ దగ్గరికి ఇట్లా నేను ఇందాక చూపించినట్టుగా ఫోల్డ్ వేసినప్పుడు సెంటర్కి వచ్చిన దగ్గర ఒక చిన్న కట్టు పెట్టేసుకొని ఈ ఎంత లెంత్ వేసుకోవాలి, ఎంత పొడవు వేసుకోవాలి టక్కును అంటే ఒక 4 ఇంచులు పొడవు వేసుకోవాలండి. 4 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. చూడండి ఇట్లా ఈ విధంగా మనం ఒక మార్క్ గీసి పెట్టేసుకుంటే ఇంకా మనకు సరిపోతుంది. 2 వైపులా కూడా గీసేసి పెట్టేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ చూపిస్తున్నాను. అయితే ఈ ప్రిన్సెస్ కట్ వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ అనమాట. ఫ్రంట్ కి లీఫ్ షేప్ వస్తుంది, బ్యాక్ సైడ్ వేరే డిజైన్ వస్తుంది. నేను చివర్లో మీకు చూపిస్తాను, అందుకే వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఇన్ఫర్మేషన్ ఏది కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక్కడ చూడండి యాజ్ ఇట్ ఈస్గా ఇట్లా అటు బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి ఇటు ఆపోజిట్లో వేసేసినాను, జస్ట్ ఆపోజిట్లా. అయితే మనకు ఫ్రంట్ ఓపెన్ కదా, ఈ నెక్ ఉండే వైపు ఇటు కోరా దిక్కు వచ్చేసింది. చూడండి ఇప్పుడు ఆపోజిట్ వేసినాను. అయితే మొత్తం కూడా ఎట్లుందో అట్లా మనం ఇట్లా మార్కింగ్ చేసేసుకుందాం. జిరాక్స్ కాపీ అనుకుంటుంటాం కదా మనం, అట్లా సేమ్ బ్యాక్ పార్ట్ని తీసి మనం జిరాక్స్ తీయాలన్నమాట. ఇట్లా మనం గీసేసుకున్న తర్వాత మొత్తం కూడా చూడండి ఇట్లా మార్కింగ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడక్కడ, ఈ నెక్ దగ్గర షోల్డర్ కూడా ఎక్కడి నుంచి పెట్టినాము, ఎంత సైజ్ పెట్టినాము, ఇదంతా కూడా మార్కింగ్ వేసుకోవాలి. ప్రిన్సెస్ కట్ అనేది చాలా ఈజీగా మనం చేయొచ్చు. కొంచెం మనకు దాని మీద అవగాహన ఉంటే కనుక నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి. బ్లౌజెస్ కూడా అసలు నార్మల్ బ్లౌజ్ల కంటే ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ చాలా బాగుంటాయి. ఇక్కడ చూడండి ఒకసారి బ్యాక్ పార్ట్ మొత్తం స్కెచ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక 3 ప్లేసెస్లల్లా మనము లెంత్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది బ్యాక్ కంటే ఫ్రంట్కి. ఎక్కడ అంటే సైడ్ జాయింట్స్ దగ్గర అండి. ఓకేనా. సైడ్ జాయింట్స్ ఎక్కడైతే చేస్తాను ఇప్పుడు నేను మార్కింగ్ పెడుతున్నాను కదా, అక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి సైడ్కి. మనకు బ్యాక్ పార్ట్ దగ్గర వచ్చిన లెంత్ అది లైన్ కాకుండా ఇంకొక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర కూడా నేను ఒక 1/2 ఇంచ్ లోపలికి పెట్టి మార్కింగ్ చేసుకుంటున్నానండి. ఇది ఎందుకు అనంటే మనకు ఇక్కడ చంక దగ్గర ముడతలు రాకుండా ఉండడానికి, బ్లౌజ్ పర్ఫెక్ట్గా నీట్గా ఉండడం కోసం ఒక 1/2 ఇంచ్ అయితే లోపల వైపు పెట్టేసి మనము ఈ విధంగా డ్రా చేసుకోవాలి. చూడండి ఫిట్టింగ్ దగ్గర నుండి షోల్డర్ వరకు నీట్గా ఇట్లా కొంచెం ఒక 1/2 ఇంచ్ ఆ లైన్ని కలుపుకుంటూ మనము డ్రా చేసుకోవాలి. తర్వాత ఫైనల్గా ఇక్కడ మనము ఒక 1/2 ఇంచ్ పెంచుకోవాలి. మనకు ఎంతైతే వచ్చిందో పొడవు, బ్లౌజ్ పొడవు బ్యాక్ పెట్టినాం కదా, దానికంటే ఒక 1/2 ఇంచ్ పొడవు అనమాట. ఎందుకంటే ఇక్కడ మెయిన్ టక్ వస్తుంది, ఆ టక్ వచ్చినప్పుడు మనం స్ట్రైట్గా పెడితే అది లెంత్ షార్ట్ అయిపోతుంది అనమాట. అందుకని మనం ఆ విధంగా తీసుకోవాలి. ఇది కూడా మనం కర్వ్గా కలుపుకోవాలండి లైన్ని. ఇక్కడ 1/2 ఇంచ్ పెట్టుకున్నాం కదా, అది ఎట్లా కర్వ్గా కలుపుతాను అనేది కూడా నేను మీకు వీడియోలో ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ సైడ్కి నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను కదా, ఫస్ట్ తీసుకున్నది. ఎందుకు అనంటే ఇక్కడ మెయిన్ టక్ కుడతాం కదా, ఈ టక్ ఇలా కుట్టినప్పుడు క్లాత్ లోపలికి వెళ్తుంది కదా, అందుకని అక్కడ మనకు మళ్ళీ సైడ్లో టైట్ అయిపోవద్దు, అంటే మన షేప్ అనేది ప్రెస్ అయిపోయినట్టుగా వస్తుంది అనమాట. అట్లా రాకుండా ఉండాలంటే మాత్రం మనం తప్పకుండా 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. మనకు బ్యాక్ పార్ట్ మీద వచ్చిన మార్కులు కొంచెం 1 ఇంచుకు మనం ఎక్స్ట్రా పెట్టుకున్నాం కాబట్టి ఆ 1 ఇంచు పక్కన జరుపుకొని మనం ఫిట్టింగ్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి ఇప్పుడు ఇది నేను మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా కర్వ్గా ఈ ఫ్రంట్ కింద షేప్ అయితే కలిపేసుకోవాలి. ఇక్కడ చూడండి టోటల్గా ఇప్పుడు ఫైనల్గా ఒకసారి అయితే నేను అంతా కూడా ఇది మార్కర్తో గట్టిగా గీసేస్తున్నాను, మీకు అర్థం అవ్వాలని చెప్పి. నేను వేరే చాక్ పీస్ యూజ్ చేస్తానండి డార్క్ కలర్ది, నాకే ఇంకా లైట్ కలర్ మీద లైట్ కలర్ అయిపోయింది. చూడండి 3 ప్లేసెస్లలో మాత్రం నేను ఇక్కడ లెంత్ ఎక్స్ట్రా అనేది తీసుకున్నాను. 3 ప్లేసెస్లలో ఈ ప్రిన్సెస్ కట్కి ఇది ఒకటి బండ గుర్తుగా మనం పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నెక్ డీప్ అండి. నెక్ డీప్ వచ్చేసి ఇది 6 ఇంచులు. 6 ఇంచులకు ఒక మార్క్ ఇట్లా పెట్టేసుకోవాలి మనం. చూడండి 6 ఇంచులు మార్క్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఏదైతే ఇక్కడ విడ్త్ తీసుకున్నాం కదా, ఆల్రెడీ మనం బ్యాక్ పార్ట్కి తీసుకుందే దీనికి డ్రా చేసుకున్నాము. అంటే షోల్డర్ దగ్గర నుండి 3 ఇంచెస్ వచ్చేటట్టుగా తీసుకున్నాం కదా, అంతకే మనం ఇక్కడ లైన్ గీసుకోవాలి. చూడండి
ఇప్పుడు ఇది వెడల్పు అయిపోదా మరి నెక్ జారిపోతుందా అని అంటే ఏమి జారదండి. ఇది బోట్ నెక్ కదా, మీరు ఇక్కడ కర్వ్ స్కేల్ తీసుకొని ఈ విధంగా ఫస్ట్ అయితే దీన్ని లీఫ్ షేప్ అనమాట, లీఫ్ షేప్ ఉంది. మనం ఈ కర్వ్ అయితే రౌండ్ అయితే ఇట్లా గీసుకోవచ్చు. ఫస్ట్ మీరు ఎట్లా పెడితే సెట్ అవుతుందో చూసుకోండి. మీరు ఎగ్జాక్ట్గా మనం ఇట్లనే పెట్టాలి వీడియోలో చూసాను ఏం లేదు. మీరు ఈ కర్వ్ స్కేల్ ఉన్నప్పుడు యూజ్ చేసుకోండి దాన్ని. ఏ షేప్ ఎలా పెడితే ఏ డైరెక్షన్లో పెడితే రౌండ్ వస్తుందో మీరు ఇట్లా పెట్టి చూసుకొని మీరు ఆ రౌండ్ అనేది గీసుకోవాలి. ఇప్పుడు నెక్ గీసుకోవడం కూడా అయిపోయింది. నెక్స్ట్ మనము ఈ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసేద్దాము. ఇక్కడ చూడండి, ఇక్కడ హుక్కు పట్టి కాజా పట్టి కుడతాం కదా, దానికోసం అని ఇక్కడ ఒక 1/2 ఇంచు మనము క్లాత్ ఎక్స్ట్రానే తీసుకోవాలి ముందే. మనం అంటే బ్యాక్ పార్ట్ వేసేటప్పుడే నేను ఒక 1/2 ఇంచు వదిలేసి అక్కడ నుండి వేసుకున్నాను. మీకు అర్థమై ఉంటుంది వీడియోలో చూసినప్పుడు. అక్కడ నేను ఒక మార్క్ గీసేసుకుంటున్నాను, అది హుక్కు పట్టి కాజా పట్టి కోసం అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం ఎక్కడెక్కడికైతే లైన్స్ గీసుకున్నామో జాగ్రత్తగా ఒకసారి చూసుకున్న తర్వాత మనము నీట్గా ఈ బ్లౌజ్ అనేది కటింగ్ చేసేసుకోవాలి. మనము ఒక లైన్ కాకుండా ఇంకొక లైన్ వేరొక లైన్ కట్ చేసినాం అనుకోండి, అప్పుడు ఈ లైనింగ్ అంతా వేస్ట్ అయిపోతుంది, ఇంకా మనకు పనికిరాదు, ఇంకా మళ్ళీ మనం కొనుక్కు రావాల్సి వస్తుంది. అందుకని జాగ్రత్తగా శ్రద్ధగా కటింగ్ చేయండి. చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని ఏ లైన్ మీద గీసుకున్నాము, ఏది కరెక్ట్ లైన్. నేను చాలాసార్లు మీకు చెప్తూ ఉంటాను, మనము ఒక లైన్ గీసుకున్నప్పుడు 2-3 లైన్స్ వస్తుంటాయి ఒక్కొక్కసారి, అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. అట్లాంటప్పుడు ఫైనల్గా ఏదైతే కరెక్ట్ లైనో అది వేరే కలర్ చాక్ పీస్తో మీరు గీసుకోండి. మార్కర్స్ చాలా కలర్స్ ఉంటాయి కదా, అట్లా గీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మీకు ప్రాబ్లం లేకుండా ఆ కలర్ ఏదైతే వేరే కలర్తో గీసారో ఆ కలర్ మీద కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడైతే ఇంకా ప్రిన్సెస్ కట్ కోసం కూడా నేను ఇప్పుడు మీకు చెప్పేస్తాను ఎంత తీసుకోవాలని. అయితే ఇక్కడ మనకు 9.5 వచ్చింది కదండి చెస్ట్ లూజు, అదే 9.5 నేను ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి కింది వైపుకు మార్క్ వేసుకుంటున్నాను. 9.5కు ఒక మార్క్ వేసుకున్న తర్వాత ఇక్కడ మనం హుక్కు పట్టి కాజా పట్టి కుడతాం కదా, కరెక్ట్గా సెంటర్లో నుండి ఒక 3.5 ఇంచులకి ఒక మార్క్ వేసుకోండి. ఇక్కడ వేసుకున్న తర్వాత కింద ఫైనల్గా లాస్ట్ కింద హుక్కు పెట్టుకుంటాం కదా, అక్కడ మనం ఒక 3 ఇంచులకు ఒక మార్క్ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ లెంత్ ఎంత టక్కు పెట్టాలనేది ఇక్కడ నేను గీసుకుంటున్నాను. 2.5 ఇంచులు అయితే నేను ఇక్కడ తీసుకుంటున్నానండి మెయిన్ టక్ కోసము. కొంచెం చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి 2.5 2.5 వరకు కూడా మనము పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఈ లైన్ అయితే ఇట్లా నేను 3 ఇంచులు ఈ 3.5 ఇంచులు కలిపేసినాను. నెక్స్ట్ మనకి ఇక్కడ చంక దగ్గర ఒక మార్క్ గీసుకున్నాను కదా, ఆ మార్క్ కూడా కలుపుతాను. చూడండి, ఇప్పుడు ఇది సైడ్ అయితే కొంచెం ఈ విధంగా మనం షేప్ ఇచ్చుకోవాల్సి వస్తుందండి. అప్పుడే ప్రిన్సెస్ కట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చాలా మందికి తెలీదు, ఇట్లా స్ట్రైట్గా కట్ చేసేసుకుంటుంటారు. అట్లా కట్ చేయడం వల్ల మనకు పర్ఫెక్ట్ షేప్ అనేది రాదు. ఇంకా ముందు జస్ట్ అంత ఇది ప్రెస్ అయిపోయినట్టుగా వస్తుంది అనమాట, షేప్ రాకుండా. చూడండి, ఈ విధంగా చంక దగ్గరికి మనం ఈ లైన్ అనేది కలిపేసేసుకోవాలి. ఎక్కడైతే మనం 1/2 ఇంచు లోతు తీసినామో అక్కడి వరకు మనము కలపాలండి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా పర్ఫెక్ట్ షేప్ ప్రిన్సెస్ కట్ అనేది మనము డ్రా చేసేసుకోవాలి. తర్వాత నేను మెయిన్ క్లాత్తో ఒకసారి కట్ చేస్తాను. ఈ టక్స్ ఏవైతే సైడ్కి జాయింట్స్ ఉంటాయో అక్కడ చిన్న చిన్నగా కట్స్ పెట్టుకుంటున్నాను. వీటికి కూడా మనము ఎక్కడైతే కట్ చేయాలో వాటికి గుర్తుగా చిన్నగా కట్స్ పెట్టుకుంటున్నా. చూడండి, ఇప్పుడైతే మనకు ఈ పర్ఫెక్ట్ ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ పార్ట్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ మనము హ్యాండ్స్ కోసం నేనైతే ఎల్బో హ్యాండ్స్ అన్ని పెద్ద క్లాత్ తీసుకున్నాను అన్నాను కదా. ఇప్పుడు షార్ట్ హ్యాండ్స్ అయినా మనం జాయింట్ వేయనక్కర్లేదు. ఈ విధంగా వేసుకుంటే చూడండి, నేను వేసే మడత వేరుగా ఉంటుందండి. ఈ విధంగా ఫోల్డ్ చేస్తాను. మీరు అర్థం చేసుకోండి, మీరు క్లాత్ ముందు పెట్టుకొని మీ ఎటువైపు ఎదురుగా ఓపెన్స్ పెట్టుకోవాలి ఇవంతా నేను చెప్తూ ఉంటాను కదా స్టార్టింగ్ నుండి. అలా పెట్టుకొని మీరు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవడానికి ట్రై చేస్తే జాయింట్స్ రావండి. చూడండి, 4 ఇంచులు పొడవు పెట్టమన్నారు హ్యాండ్స్. అయితే 4 ఇంచులు తీసుకునేటికంటే ముందు ఇక్కడ స్కేల్తో ఒక 1/2 ఇంచ్ అయితే గీసుకుంటాను. ఎందుకు ఈ 1/2 ఇంచ్ అంటే మనం హ్యాండ్ ఇట్లా కుట్టి తిప్పేస్తాం కదా లోపలికి లైనింగ్, దానికోసం ఒక 1/2 ఇంచ్ అనమాట. ఆ లైన్ మీద నుండి 4 ఇంచులు, ఓకేనా, 4 ఇంచులు ఎగ్జాక్ట్ పొడవు, చేయి పొడవు రావాలి. అయితే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి, ఎందుకంటే చేయి ఖర్చులు కుడతాం కదా, చంక రౌండ్, దానికోసం 1/2 ఇంచ్ అనమాట. అయితే ఇప్పుడు ఇది 4 ఇంచులు ప్లస్ పైన 1/2 ఇంచ్ కింద 1/2 ఇంచ్, టోటల్గా 5 ఇంచులు వచ్చిందండి పొడవు.
చెయ్యి లూజ్ వచ్చేసి 6.5 ఇంచులండి. 6.5 ఇంచులకు ఒక మార్క్ పెట్టుకొని ఒక 2 ఇంచులు మనం ఖర్చుల కోసం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మనం చంక షేప్ గీయడం కోసం చంక రౌండ్ గీయాలి కదా, దానికోసం పై నుండి షోల్డర్ దగ్గర నుండి 2.5 ఇంచులకు ఒక మార్క్ డౌన్ చేసుకొని ఒక మార్క్ అయితే గీసుకుంటున్నాను స్కేల్తో లైన్. చూడండి, షోల్డర్ దగ్గర నుండి 2.5 ఇంచులు కిందికి గీసుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. లైన్ అనేది గీసుకున్న తర్వాత ఇప్పుడు మనము పైన షోల్డర్ దగ్గర నుండి ఈ చంక వరకు ఎంతైతే వస్తుందో అంత మనము ఈ బ్యాక్ పార్ట్ ఆధారంగా చంక లూజ్ అనేది తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి బ్లౌజ్. ఇప్పుడు ఇక్కడ ఒకసారి షోల్డర్ దగ్గర నుండి ఒకసారి చంక వరకు ఏదైతే మనకి ఇట్లా ఒక లైన్ అయితే గీసుకున్నాం కదా 2.5 ఇంచులు, అక్కడ వరకు నేను ఇట్లా జస్ట్ ఒక మార్కింగ్ హ్యాండ్ షేప్ అనేది ఇచ్చినాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, బ్యాక్ పార్ట్ ఆధారంగా ఈ విధంగా తీసుకోవచ్చు అని చెప్పినాను కదా. ఇట్లా మనం కొలిసి చూసుకుంటే కరెక్ట్గా మనకి ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా సరిపోయేటంత హ్యాండ్ అయితే మనం కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఖర్చులతో సహా మనము హ్యాండ్ అనేది డ్రా చేసేసుకొని కటింగ్ చేసేసుకోవాలి. చూడండి, డార్క్గా గీస్తున్నాను కదా, ఇది మనం ఇప్పుడు కట్ చేయవలసిన లైన్. ఇది వచ్చేసి ఫిట్టింగ్ అనమాట, ఇది ఫిట్టింగ్ లైన్, ఇది వచ్చేసి ఖర్చులు. ఇవి క్యాప్ స్లీవ్స్ అండి. క్యాప్ స్లీవ్స్ కోసం మనం ఇట్లా ఈ విధంగా మనం చిన్నగా తీసుకున్నప్పుడు నీట్గా వస్తుంది. హ్యాండ్ లూజ్ కూడా కొంచెం లూజ్గా పెట్టాలి, ఒక 1/2 ఇంచ్ అట్లా 3/4 ఇంచ్ అట్లా లూజ్గా పెడితే హ్యాండ్ లేసినట్టుగా చాలా బాగా నీట్గా వస్తుంది. చూడండి, ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి. క్లాత్ అంతా ఎక్కువ మిగిలిపోయిందండి, ఇంకా దేనికొక దానికి యూజ్ చేసుకుంటూనే ఉంటాం. కానీ అయినా కూడా మనకి ఒక 5 రూపీస్ ఎక్స్ట్రానే పడుతుంది కదా మనము 10 సెంటీమీటర్స్ ఎక్కువ తీసుకుంటే. దీంట్లో అంతా నేనైతే ఇప్పుడు నెక్ డిజైన్ ఉంది కాబట్టి దానికి కూడా నేను యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఇదండి మెయిన్ క్లాత్, శారీలోని క్లాత్ పట్టుది. దీన్ని ఇప్పుడు నేను కట్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇది మనం ఇట్లా ఓపెన్ చేసి చూసుకోవాలి ఒకసారి. బార్డర్స్ పెద్దది ఎటువైపు ఉంది, రెండు ఒకలాగానే ఉన్నాయా లేదా చిన్నగా పెద్దగా ఉన్నాయా చూసుకున్న తర్వాత మెయిన్ క్లాత్కి వచ్చేసి మనం హ్యాండ్స్ దగ్గర నుండి స్టార్ట్ చేస్తాము. ఫస్ట్ లైనింగ్ అయితే బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, ఆ తర్వాత హ్యాండ్స్. ఇప్పుడు మెయిన్ క్లాత్ వచ్చేసి ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసినాక తర్వాత బ్యాక్ అండ్ ఫ్రంట్ కట్ చేస్తాము. ఈ ఎక్స్ట్రా ఇవి ఏదైతే ఆ హోల్స్ ఉంటుంది కదా క్లాత్ సైడ్కి, అదంతా కూడా కట్ చేసేసుకున్నాను నీట్గా. నేను ఈ విధంగా ఫోల్డ్ వేసేసుకుందాం. ఇట్లా ఫోల్డ్ వేసిన తర్వాత చూడండి, ఎక్కడ కూడా జరిగిపోకుండా కొంచెం క్లాత్ కొన్నిసార్లు పట్టువి జారిపోతుంటాయి. సిల్క్ ఉంటుంది కదా మిక్స్, వాటిల్లో జారుతూ ఉంటాయి అన్నమాట. అందుకని జాగ్రత్తగా వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు హ్యాండ్స్ వేసేస్తాను. లైనింగ్ మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో ఆ లైనింగ్ దీనిపైన వేసి మనం కట్ చేయడమే. మనము లైనింగ్ అయితే జాయింట్స్ లేకుండా కట్ చేసుకోగలిగినాం, కానీ ఇంకా మెయిన్ క్లాత్కి అయితే తప్పదండి, జాయింట్స్ వస్తాయి. ఎందుకంటే ఈ బార్డర్ ఇటువైపు డిజైన్ ఉందన్నమాట, ఇంకొక సైడ్ వచ్చేసి ప్లెయిన్ బార్డర్ ఉంది. అట్లా వాళ్ళు ఇష్టపడట్లేదు, డిజైన్ బార్డర్ కావాలంటే ఇంకా తప్పకుండా మనము ఇక్కడ జాయింట్స్ వేసుకోవాల్సిందే. చూడండి, ఇంత చిన్న జాయింట్స్ పడతాయండి, అక్కడ చూపిస్తా మీకు. ఇదిగోండి, ఇంతే తక్కువ పడుతుంది కదా, మీకు అర్థమవుతుంది కదా. ఆ తక్కువ పడ్డదే మనం జాయింట్ వేసుకోవాలి ఇక్కడ. ఓకే, ఇది ఇప్పుడు మనం మళ్ళీ దిగకుండగా దీన్ని ఇట్లా మార్క్ చేసేసుకొని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇట్లా 1 ఇంచ్ క్రాస్గా కట్ చేసుకుంటే మనకి ఇక్కడ చంక దగ్గర కరెక్ట్గా సరిపోతుంది. అయినా సరే ఒకసారి మనం జాయింట్ వేసిన తర్వాత మళ్ళీ లైనింగ్ అయితే పర్ఫెక్ట్గా కటింగ్ ఉంది కదా, ఆ లైనింగ్ వేసుకొని మనం మళ్ళీ మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా ఉన్నది ఏదన్నా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేస్తానండి. నెక్స్ట్ ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ రెండు కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ బ్యాక్ పార్ట్ కోసం వాళ్ళు బార్డర్ వేయమంటే బార్డర్ వేయాలి, లేదు ఏదైనా డిజైన్ ఉంది అంటే ఆ డిజైన్కి మనము ఈ బార్డర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. వీటిపైన కొన్నిసార్లు ఆ లీవ్స్ ఉంటాయి కదా, డైరెక్షన్స్ కూడా ఉంటాయి బ్లౌజ్ది, ఒకసారి చెక్ చేసుకొని వేసుకోవాలండి. అందుకని నేను ఇటువైపు నుండి వేస్తున్నాను, లేకుంటే హ్యాండ్స్ కట్ చేసిన వైపు నుండే వేయొచ్చు. దీని మీద చిన్నగా బుటా ఉందన్నమాట, బుటా ఇట్లా స్టాండింగ్ ఉన్నట్టుగా రావాలి కదా, నిలబడ్డట్టుగా, అందుకని నేను ఇక్కడ నుండి వేస్తున్నా. కానీ బార్డర్ నేను వేయట్లేదు, బార్డర్ వదిలేసి బ్యాక్ పార్ట్ని వేస్తున్నా. చూడండి,
క్లోజ్ ఉన్న వైపు నెక్కులు వేసుకోవాలి, ఓపెన్ ఉన్న వైపు సైడ్ జాయింట్స్ ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. ఇది కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు, పెద్దగానే ఉంది క్లాత్ కాబట్టి. షేప్ బెల్ట్స్ ఏమి కూడా ఉన్నాయి కదా ఈ బ్లౌజ్కి. ఈ విధంగా నేను వేసుకున్నా చూడండి. ఓపెన్స్ వచ్చి మనకు ఎదురు వైపుగా ఉండేటట్టుగా చూసుకోవాలి ఎప్పుడైనా కూడా. ఈ విధంగా కటింగ్ చేసేసుకోండి. ఎగ్జాక్ట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే పెద్దగా జారే క్లాత్ ఏం కాదు ఇది. నెక్ వచ్చేసి తర్వాత కట్ చేసుకుంటానండి. నేను కట్ చేసి కుట్టినాక మీకు చూపిస్తాను ఎలా వచ్చిందనేది. ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఓపెన్స్ ఉండాలి. ఓపెన్ అనేది ఫ్రంట్ పార్ట్కి వస్తుంది, అయినా అటువైపు క్లోజ్ ఉంది కదా, మనం దాన్ని ఓపెన్ చేసేస్తే సరిపోతుంది అనమాట. మనకి ఇట్లా క్లాత్ ఇట్లా కలిసి వచ్చినప్పుడు ఈ విధంగా మనం ఎక్కడి నుండి అయినా వేసుకోవచ్చు. కొన్నిసార్లు లేదంటే అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వేయాల్సి వస్తుంది. మనం ఫస్ట్ మెయిన్ బ్యాక్ పార్ట్, బ్యాక్ ఓపెనా ఫ్రంట్ ఓపెనా ఇది కరెక్ట్గా చూసుకొని మనము ఏది ఎక్కడ వేయాలనేది ఆలోచించి వేయాల్సి వస్తుందండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్స్ అనేటివి ఓపెన్ చేసేస్తున్నాను నేను. చేసేసినాక ఇప్పుడు ఈ ప్రిన్సెస్ కట్ ఇది ఉంది కదా మార్కింగ్, ఈ మార్కింగ్ని కూడా నేను కట్ చేసేస్తున్నాను. మనము ఒక కుట్టు వేసుకున్న తర్వాత కూడా కట్ చేసుకోవచ్చండి. ఇంకా మీకు ఇప్పుడు నేను స్టిచ్చింగ్ వీడియో చూపించట్లేదు కాబట్టి నేను డైరెక్ట్గా కటింగ్ చేసేస్తున్నాను. ఈ విధంగా ఈ ప్రిన్సెస్ కట్ గీయడం వల్ల చాలా బాగా పర్ఫెక్ట్గా షేప్ వస్తుంది. చూడండి, ఇంత గ్యాప్ అయితే ఉంటుంది అనమాట మధ్యలో. అది కలిపి కుట్టడం వల్లనే మనకు ఆ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇంత సింపుల్గా, ఈజీగా, నీట్గా, పర్ఫెక్ట్గా మనము ప్రిన్సెస్ కట్ అనేది రెడీ చేసుకోవచ్చు. మరి డిజైన్ నేను ఎట్లా కుట్టినానో మీకు చూపిస్తా. బ్యాక్ బోట్ నెక్, బ్యాక్ డిజైన్ కూడా ఉంది. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.